ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ లోకంలో ఉండే అధికారం ఎవరి దగ్గర ఉంది? ఈ లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే ఇండియాని, మోడీ, అమెరికాని, బైడెన్ ఇలాంటి పరిపాలన కాదు. కానీ ఈ లోకాన్నంతా ఎవరి చేతుల్లో ఉందనంటే యేసుక్రీస్తు వారి చేతుల్లో ఉందండి. ఆయన కృప లేనిది, ఆయన దయ లేనిది ఈ లోకం కూడా ఇంకా బ్రతకలేదు. ఈ లోకం ఇంకా ఆహారం ఇస్తూ ఉందంటే, ఈ లోకంలో మనుషులు జీవించేదానికి అనుకూలంగా ఉందంటే సూర్యుడు ఇంకా దాని కాంతిని భూమి మీద ప్రకాశింపచేస్తున్నాడు, చంద్రుడు దాని పని చేస్తున్నారంటే దేవుని కృప మన మీద ఉంది కాబట్టి మనం ఇంకా జీవిస్తున్నాము. దేవుడు భూమిని శూన్యంలో ఏలాడదీశాలంటే అది ఏమి లేదు. అలాంటి దగ్గర దేవుడు ఏలాడ చేసిన దేవుడుగా మనము ఆది కాండంలో చూసుకొని ఉండొచ్చండి. దేవుడు సమస్త అధికారాలు ఆయన దగ్గర ఉన్నాయి. మనం ఆయన్ని సేవించకుండా ఆయన తప్ప ఈ లోకంలో ఉన్న ఎన్ని మనం తీసుకుంటున్నాం అవన్నీ వ్యర్థమే. అవన్నీ కొద్ది కాలము మనతో వస్తాయేమో, కానీ శాశ్వతంగా ఆయన సేవలోకి మనల్ని ముందుకు తీసుకురాకుండా శాశ్వతంగా ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించలేమండి. డబ్బుండే దగ్గర దేవుడు ఉన్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన కూడా దేవుడు చిత్తానుసారంగా అందరూ మంచి కోరుకునే బిడ్డల్లాగానే మనం ప్రార్థన చేయాలి. కానీ ఒకడు చనిపోవాలా, ఒకడు కూలిపోవాలా, ఒక జీవితం నాశనం అయిపోవాలా, ఇలాంటి శాపాలు వదిలి కూడా ప్రార్థన మనం చేస్తూ ఉంటే మనం కూడా ఆత్మీయ జీవితంలో శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా కూడా మనం ఎదగలేం. కాబట్టి ఈ లోకం సమస్తం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహా పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, సమస్తము మీ చేతుల్లో ఉందయ్యా. ఏసే ఈ లోకపు యూనివర్సే మీ చేతుల్లో ఉందయ్యా. మేము మిమ్మల్ని ఆశ్రయించకుండా ఈ లోకంలో కంటికి కనబడే వాటి దగ్గరికి వెళ్ళి మేము ఆశపడుతున్నామా? ఈ లోకంలో కంటికి కనబడే వాటి దగ్గరికి పోయి మాకు కావాలని కోరుకుంటున్నామా? ఏసే మనుషులు ఇంకా వెర్రితనంతో ఉన్నారా? మనుషులు ఇంకా ఈ లోకంలో కిందనే వాటి వెతుకుతున్నారా? ఏసే ఒకసారి మేము ఆత్మ పరీక్షణ చేసుకోవాలయ్యా. ఈ లోకము దుమ్ముతో సమానమయ్యా. ఈ లోకం ఎప్పుడుకైనా అంతమైపోతుంది. పరలోకం అంతము కాదు. పరలోకంలో మీరున్నారు. మీరుండే ప్లేస్కి రావాలని మేము ఆశ పెట్టుకోవాలి. కానీ ఈ లోకంలో ఆస్తులు, పొలాలు, స్థలాలు అవును మనిషికి అవసరం. మీరు శారీరకంగా కూడా ఆశీర్వదిస్తానన్నారు. ఎంతవరకు అంతవరకు కూర్చుకోవాలి. కానీ ఒక జీవితం నాశనం చేసి మొత్తం నాకే రావాలని ఆలోచన తీసివేసి మీ చిత్తానుసారంగా మేము బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్య వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.